మాస్టర్స్. నమస్తే. మహావతార్ బాబాజీ, మాతాజీ ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుతూ, అలాగే సునీతమ్మకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, సమస్త గురుమండలికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ, మరి ఈరోజు అథెంటిక్ లైట్ సెంటర్ మరి ఈ యొక్క ఛానల్ ఇదొక కేవలం యూట్యూబ్ ఛానల్ కాదండి. ఇది మహావతార్ బాబాజీ ద్వారా, ఆయన ద్వారా గైడెన్స్ ద్వారా, ఛానలింగ్స్ ద్వారా ఈ ఛానల్ నడిపింపబడుతోంది. ఆయన ద్వారా ప్రతిరోజు కూడా ఇక్కడ ఉదయం 3 గంటలకు ధ్యానం జరుగుతుంది. ప్రతిరోజు ధ్యానంలో ఎంతో మందికి ఎంతో హీలింగ్ జరుగుతుంది. వారు ఎంతో ముందుకు వెళ్ళడానికి ఆధ్యాత్మికంగా, భౌతికంగా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహకరిస్తుంది ఈ ధ్యానం. అలాగే మరి ఈరోజు మనతో అనుభవాన్ని పంచుకోవడానికి మరి గ్రేట్ గ్రాండ్ మాస్టర్ మరి భాగ్యలక్ష్మి గారు మనతో సిద్ధంగా ఉన్నారు. వారిని ఇన్వైట్ చేద్దాము. వెల్కమ్ భాగ్యలక్ష్మి గారు. నమస్తే. లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి మీ గురించి కొంచెం వివరించండి. అంటే మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? ఏం చేస్తుంటారు మీరు? కొంచెం మీ గురించి ఇంట్రొడక్షన్ చెప్పండి. మాది వరంగల్. నేను గృహిణిని, ఇంట్లోనే ఉంటాను నేను. నేను 2000 2020లో వచ్చా నేను మెడిటేషన్‌లోకి. అప్పటి నుండి చేస్తున్నా. ఇంట్లో మెడిటేషను, యోగా ఇవి చేస్తా ఉంటాను నేను. అథెంటిక్‌ది నాకు పరిచయం అయింది 24లో. ఓకే. 24లో నాకు రామ్ సార్ ద్వారా పరిచయం అయింది ఓకే. అథెంటిక్. ఎందుకు అనంటే నాకు అప్పటికి బాబాజీ మెడిటేషన్ లో నాకు దీక్ష అనేది జరిగింది. అప్పుడు మీరు 2024లో అథెంటిక్ లైట్ సెంటర్‌లోకి జాయిన్ అయ్యారు. బట్ మీరు అంతకు ముందుకి ధ్యానం చేస్తున్నారు. అవును, అందుకే మీకు బాబాజీతోని కనెక్షన్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాతనే నాకు ఈ అథెంటిక్ ఇది దొరికింది మళ్ళీ. ఓకే. సునీత అమ్మది అది దొరికిన తర్వాత ఇందులో మెడిటేషన్ చేయడం మొదలు పెట్టేశాను నేను. ఇంకా ఆ వైబ్రేషన్స్, బాబాజీ నాకు దీక్ష ఇచ్చిన తర్వాత నా లోపల ఇంకా వచ్చే మార్పులు, ముద్రలు కానీ, నా బాడీ మొత్తం హీల్ అవ్వడం కానీ, నాకు కొన్ని నా గత జన్మలు తెలవడం కానీ, కొన్ని ఇవన్నీ కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవుతా ఉంది బాబాజీ దీక్ష ఇచ్చిన దగ్గర నుండి ఓకే. జరుగుతుంది. అథెంటిక్ దాంట్లోకి వచ్చిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఎక్కువ అయిపోయినాయి నాకు. నేను ఓన్‌గా చేసుకోవడం కన్నా, చేసుకున్నప్పటికన్నా ఇందులో ఈ టైంకు 3 గంటలకు అట్లా సెషన్ ఉందంటే 3 గంటలకి మనం కూర్చున్నప్పుడు జరిగే ఈ వైబ్రేషన్స్ నాకింకా చానా దానికి అంటే ఒక 10 రెట్లు ఎక్కువ వైబ్రేషన్ ఫీల్ అయిపోయినా నేను. ఓకే. ఫీల్ అయిపోయినా. నాకది నచ్చేసి రోజు రెగ్యులర్‌గా 3 గంటలకు లేవడం, మెడిటేషన్‌లో కూర్చోవడం ఇంకా స్టార్ట్ అయింది. ఈ సో, రకంగా నేను మీకు అథెంటిక్. ఓకే. సో, మీరు అంతకు ముందు నుంచి ధ్యానం పరిచయం ఉంది మీకు. ధ్యానం తెలుసు. సో, మీ ఫ్రెండ్ ద్వారా ఇందులోకొచ్చారు అథెంటిక్ లైట్ సెంటర్‌లోకి. వచ్చిన తర్వాత మీకు ఇంకా విడిగా కంటే కూడా ఇందులో రావడం వల్ల మీకు అవును, కొంచెం ముందుకి ఇంకా ఫాస్ట్‌గా ప్రాసెస్ అనేది జరిగింది. అవును. మీరు మీకు ఎలా అంటే 3 గంటలకు జాయిన్ అయినప్పుడు మీకెలా తెలుస్తుంది? ఎనర్జీస్ తెలుస్తుందా? లేదంటే ఇప్పుడు ఛానెలింగ్ జరుగుతుంది కదా! సునీతమ్మకి ప్రతిరోజు. హ్మ్. అప్పుడు అక్కడ మాస్టర్స్ కనెక్ట్ అవుతుంటారు. మనకి లోపల చక్రాస్ గురించి చెప్తుంటారు. ఒక్కొక్క హ్మ్. రోజు ఒక్కొక్కటి టాపిక్ చెప్తూ ఉంటారు. సో, అవును. మీరు ప్రతి దానికి కనెక్ట్ అవుతారా? ప్రతిరోజు ప్రతి విషయానికి మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా? నా బాడీలో వైబ్రేషన్స్ నాకు అర్థమవుతున్నాయి. హ్మ్. ఆహ్, ఒక్కొక్కసారి విపరీతంగా ఎమోషన్స్ ఫీల్ అవ్వడం, ఏడవడం, ఓకే. విపరీతంగా ఏడ్చేసి హీల్ అయిపోతున్నాను. ఆ తర్వాత ప్రశాంతంగా నా లోపల నుంచి ఏదో పెద్ద భారం పోయినట్టు ఫీల్ అవ్వడం, ఆ సెషన్ అయిపోయిన తర్వాత. ఓకే. లేకపోతే ఆ వైబ్రేషన్స్ తోటి బాడీ మొత్తం షేక్ అయిపోవడం. ఓకే. లేకపోతే విపరీతమైన ముద్రలేసుకోవడం, నా అంతట నేనే నాకు తెలియని ముద్రలనేయడం, లేకపోతే వేరే వేరే భాషలు మాట్లాడడం. నాకు తెలియదు భాషలు, కానీ వేరే వేరే భాషలు మాట్లాడడం. మీకు ఇవన్నీ రాని భాషలు కూడా మీరు మాట్లాడేవాళ్ళు. మాట్లాడేదాన్ని నేను. రాని భాషల్ని మాట్లాడేదాన్ని. ఈ రాని ఏది అప్పుడు తెలియని ముద్రలేసేదాన్ని నేను. చాలా ముద్రలేసేదాన్ని. ఈ సెషన్‌లో కూర్చున్నప్పుడు జరిగేది ఇదంతా నాకు. ఓకే. హ్మ్. అప్పుడు నాకు ఇది చానా వైబ్రేషన్స్ తోటి, చానా ఎనర్జీస్‌తోని కూడుకున్న క్లాసెస్ ఇవన్నీ అని అర్థమైంది నాకు. హ్మ్. సునీత అమ్మ చెప్పేదంతా చాలా హయ్యర్ ఎనర్జీస్ తోటి ఉన్నాయి ఇవి. ఆహ్, అందుకే బాబాజీ నన్ను ఈ గ్రూప్‌లో నెట్టేసాడేమో
బాబాజీ ఇది తీసుకొచ్చి గ్రూప్‌లో పెట్టారు గ్రూప్ మిమ్మల్ని. లా పెట్టేశాడని అనిపించింది నాకు. బాబాజీ అలాంటిది ద్వారా మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయినా. ఓకే. అయితే మరి మీరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నప్పుడు ముద్రలు అన్నారు. అవును. ముద్రలు వేసుకుంటూ ఉంటారు. సో, మరి అదే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది మీ లోపల. అవును. ఎవరు కనెక్ట్ అయ్యారో మీకు గుర్తించగలుగుతారు. అంటే మీ లోపల హ్మ్. ఏ మాస్టర్ కనెక్ట్ అయ్యారు, ఏ దేవుడు కనెక్ట్ అయ్యారనేది మీరు గుర్తించగలుగుతారు. అయితే నాకు వస్తది ఆ వాయిస్. ఇప్పుడు నాకెవరు కనెక్ట్ అయ్యారో నాకు తెలుస్తా ఉంటది. హ్మ్. నాకు కనిపించదు. కానీ నా లోపల నుండి అది తెలిసిపోయిద్ది. ఓహ్! నా ఇన్నర్ నుంచి వస్తది నాకు. ఓకే. ఈ మాస్టర్ కనెక్ట్ అయ్యారు అని ఆ! మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అది తెలుస్తుంది. మీరు ఫీల్ అవుతారది. ఆ! అవును. ఓకే. అంటే మీరు పాస్ట్ లైఫ్ చూసుకున్నా అన్నారు. ఎన్ని పాస్ట్ లైఫ్ చూసుకున్నారు మీరు? దాదాపుగా ఒక 10 చూసుకున్నట్టున్నా. అవునా? ఆ! ఓకే. ఓకే. ఒక తర్వాత 10 ఆ! మీరు మరి అథెంటిక్ లైట్ సెంటర్‌లో ప్రతిరోజు ధ్యానంలో చేస్తున్నారు. ధ్యానం కూర్చుంటున్నారు. మరిక్కడ హోమం గూడా జరుగుతుంది. మీరు ఆ! హోమం కూడా చేస్తున్నారా ప్రతిరోజు? ప్రతి అవును. కంపల్సరీ హోమం అటెండ్ అవుతున్నాను నేను. ఎందుకు అనంటే, హవన్‌లో కూర్చున్నప్పుడు కూడా నేను హీల్ అవుతున్నా. హ్మ్. చాలా. అది ఆన్ చేసి కాసేపటి వరకే అది ఆ హోమంలో అవి వేయడం, చేయటం వరకే నాకు అంతవరకు ఉంటున్నానా, ఆ వైబ్రేషన్స్ ఎక్కువైపోయినప్పుడు ఖతం ఇంగ. మళ్ళీ నేను ఈ ముద్రలేసుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఆ ధ్యానంలోకెళ్ళిపోవటం. చాలా విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చేటియి నాకు హవన్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా. అంటే హోమం చాలా పవర్‌ఫుల్ అంటారు. పవర్‌ఫుల్. చాలా పవర్‌ఫుల్. అందరూ హోమంలో నేను రెగ్యులర్ ఉంటాను నేను హవన్ దగ్గర. కంపల్సరీ పెట్టుకుంటాను. ప్రతిరోజు చేస్తారు. ఖచ్చితంగా. మరి హోమంలో మీకేమైనా మెసేజెస్ రావడం కానీ, దేవుళ్ళు కానీ, మాస్టర్స్ గానీ కనెక్ట్ అవ్వడము, మీకు మెసేజెస్ ఇవ్వడం అట్లా ఎప్పుడైనా జరిగిందా? ఆ! ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే హ్మ్. నేను ట్రిప్‌కి రాకముందు హవన్ రెగ్యులర్‌గా నేను వీటిలో ఉంటున్నాను కదా! ఆహ్, నాకు ఫస్ట్ అయింది రాముడును, సీతాదేవి ఎనర్జీ. ఓకే. హవన్ దగ్గర. మే హవన్ దగ్గర హనుమాని అవొచ్చినప్పుడు గాని, రామరక్ష స్తోత్రం కంపల్సరీ పెడతారు దాంట్లో వస్తది. రామరక్ష స్తోత్రం వచ్చినప్పుడు గాని, సీతామాతయ్యను, రాముని చానా ఎనర్జీస్ ఫీల్ అయ్యేదాన్ని. అప్పుడు నాకు నేను అంటే అప్పటిదాకా నాకు హీలింగ్ అనేది నాకు తెలవదు. ఈ వైబ్రేషన్స్ రావడం, ముద్రలేసుకోవడం వరకే తెలుస్తుంది గానీ, అవి వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ నా చేతులు ఆహ్, ఈ ముద్రల ద్వారా అసలు ఏం జరుగుతుంది? నాకు ఇంత వైబ్రేషన్స్ వస్తున్నాయి గదా! నా లోపల ఏం జరుగుతుంది అనే దానికి నాకేమొచ్చేదననంటే, నీ లోపల మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేషన్ జరిగిపోతుంది. అది క్లీన్ అవుతుంది అనేది వచ్చేది నాకు. ఓకే. రాముడు వచ్చినప్పుడు గాని, సీతామాత వచ్చినప్పుడు, ఎనర్జీస్ వచ్చినప్పుడు నా లోపల హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనేది అప్పుడు అర్థమైంది నాకు. ఓకే. హ్మ్. సో, మీరు ఇంట్లో మెడిటేషన్ చేసుకుంటూ, ప్రతిరోజు కనెక్ట్ అవుతూ, హోమం హ్మ్. చేసుకుంటూ కంటిన్యూయస్‌గా ఉన్నారు. అవును. తర్వాత మనకిక్కడ అథెంటిక్ లైట్ సెంటర్ ఇంకొకటి అథెంటిక్ లైట్ సెంటర్ దాంట్లో నాకు బాగా నేను హీలింగ్ ఎప్పుడు జరిగినా అంటే, సునీత అమ్మ ఒకటి పెట్టింది మీకు మనకి పితృదేవతలది సెషన్స్ పెట్టింది చూసారా? అవును. అవును. ఆ టైంలో నేను ఎంత వైబ్రేషన్స్‌ని ఫీల్ అయ్యాను. చాలా హీలింగ్ అయ్యాను. తర్వాత ఆ సెషన్స్ జరిగేటప్పుడు ఒకరోజు విపరీతమైన ఏడుపెట్టు. ఒక గంట ఏడ్చాను గావచ్చు. హ్మ్. ఆ సెషన్‌లో. ఓకే. ఓకే. మనకి ఎంత 15 డేసో, 11 డేసో అమ్మ చేయించింది సునీత. 11 రోజులు జరిగింది. అవును. జరిగింది. అది రెగ్యులర్ ఫాలో అయ్యాను నేను. దాంట్లో నేనైన హీలింగ్ మామూలుగా కాలేదు నేను. అంటే ఎంత నాకు నా పితృదేవతలు అనంటే మన తరాల వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఆశీర్వచనాలను నేను పొందిన అన్న ఫీలింగ్‌ని నేను అనుభూతి చెందినా నేను. అనుభూతి ఓకే. ఓకే. చెందాను. ఆ! మరి ఎందుకంటే పితృదేవతలవి కర్మలు మన మీద చాలా ప్రభావం చూపిస్తాయంటారు కదా! ఆ! ఇవి తొలగినప్పుడు మనం చాలా ముందుకెళ్తాం. వాళ్ళ అవును. బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే వస్తాయో, అవును. అడ్డంకులు తొలగిపోయి చాలా ముందుకెళ్తాం. సో, అవును. బాబాజీ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ప్రతి సంవత్సరం పెడతారు. హ్మ్. పితృదేవతలకు సంబంధించిన సెషన్స్. మనకి 2024లో జరిగాయి, 25లో జరిగాయి, 26లో గూడా జరిగాయి. ప్రతి అయితే సంవత్సరం టు జరుగుతున్నాయి. 24, 25లలో నేను అంత వీటి మీద శ్రద్ధ పెట్టలేదు. ఆ! ఈ 26లో జరిగిన సెషన్ నన్ను ఎంత మార్చేసిందంటే,
ఆ పితృదేవతల సెషన్ అయిపోయిన తర్వాత నా ఎనర్జీ లెవెల్స్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. అబ్బబ్బబ్బబ్బా! ఇంత పవర్‌ఫుల్లా అండి? అవును. ఆ! ఆ సెషన్ లో నేను అయిన హీలింగ్ కానీ, నాకు జరిగిన ప్రాసెస్లు కానీ అవి అద్భుతం అసలు. వాటి తర్వాత అంటే నేను ఎంత అనుభూతి చెందినానంటే, నా పితృదేవతలందరూ వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఏ ఇబ్బందులలో మనకు తెలియకుండా ఏ రకంగా ఏ కర్మలు చేసి ఎట్లున్నారో తెలియదు కదా. అది వాళ్ళందరి హీల్ జరిగిన ఫీలింగ్ ని అనుభూతి చెందిన నేను, వాళ్ళ ఆశీర్వాదాలు పొందినట్టు అనుభూతి చెందిన నేను. అబ్బబ్బబ్బా! ఉమ్. అది ఇంకేం నాకు కావాలి? మన పితృదేవతలు వాళ్ళు శాంతి పొందారు. వాళ్ళు ఆ, మీకు బ్లెస్సింగ్ ఇచ్చారు అంటే, మన మెయిన్ భారమంతా బ్యాగంతా తీసేసినట్టే గదా! భారమంతా తొలగిపోయినట్టే కదా! అవును, అవును. సో దాంట్లో బాగా జరిగింది. ఆ! ఇది మీకంతా ఫీలయ్యారా? అంటే వాళ్ళు రిలీజ్ అయినట్టుగా, వాళ్ళు మీకు ఆ, బ్లెస్ చేసినట్టుగా అంతా ఫీలయ్యారు మీకు. ఖచ్చితంగా. ఆ! ఎందుకంటే నేను ఎంత ఏడ్చానో లాస్ట్ లా వాళ్ళ ఆశీర్వాదాలు దొరికినప్పుడు అంత అద్భుతంగా నవ్వాను నేను. ఓకే. అది అంటే నేను ఇంత వర్క్ చేసినావో నా పితృదేవతలను కూడా నేను శాంతి పరిచేసిన నేను అని ఒక మీరు తృప్తి చాలా ఉంటది కదా మనకి. హ్యాపీ అయిపోయారు. ఆ! ఆ ఒక తృప్తి, ఒక ఆనందం. దాని తర్వాత మన లోపల ఎంత మార్పు వస్తదంటే, ఏ పెద్ద భారం దిగిపోయినట్టుగా, ఇంకా కొంచెం మెడిటేషన్ లో చాలా లెవెల్ కి ఎదిగిపోతాం. ఈ ఈ తరతరాలకు ఉన్న కర్మలు, ఈ పితృదేవతల కర్మలు మనకు తెలియకుండానే మన వెంట కొన్ని తీసుకొచ్చుకుంటా ఉంటాం. మనకుంటా ఉంటాయి కదా! అవి పోయిన తర్వాత ఎంత రిలీఫ్ అయిపోతామంటే, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది చానా అవసరం. ఇవి పోవాలి. ఓకే. మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారండి. ఇప్పుడు పితృదేవతలకి మీరు ఇక్కడ బాబాజీ ద్వారా జరిగిన సెషన్స్ ద్వారా మీరు ఎన్నో జన్మల నుంచి మన పితృదేవతల కర్మలు మన మీద ఉంటాయి. అది అందరికీ అవును, తెలిసిన విషయమే. అవును, మరి ఈ సెషన్స్ 11 రోజులు జరిగిన సెషన్స్‌తో మీరు చాలా అనుభూతి చెందారు వాళ్ళు రిలీజ్ అయ్యారని. అవును. మరి ఇప్పటి వరకు మనం ఏ పితృదేవతలకు చేయలేదా అంటే, మనం చేస్తున్నాం గదా మరి. ప్రతి ఆ! సంవత్సరం వాళ్ళ కోసం భోజనాలు పెడతాము నలుగురిని పిలిచి అవును. ఇంటికి. మరి ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు మరేం జరగట్లేదనే అనుకోవాలి కదా మనం. అంతే కదా! కదా! అంటే అంటే ఇప్పుడు మన అక్కడ చేసేదేమో మనం ఎట్లా అంటే వాళ్ళు శాంతి జరుగుతుందేమో వాళ్ళకు. అది మనకు అనుభూతి చెందలేదు కదా! అక్కడ దాంట్లో మనం చేసిన దాంట్లో. ఇక్కడ రియల్ గా మనం అనుభూతి చెందింది సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఆ అనుభవాన్ని పొందినప్పుడు కదా మనకి ఇది క్లియర్ అయిందని అర్థమవుతది. ఇప్పుడు మనము మన జనరల్‌గా మన హిందూయిజంలో కానీ, ఎవరి మతంలో అయినా వారి యొక్క పూర్వీకుల్ని తలుచుకోకుండా ఎవరు ఉండరు. అవును, అవును, ఎంత జనరేషన్స్ మారినా కూడా అట్‌లీస్ట్ వాళ్ళ పేరెంట్స్‌ని గానీ, గ్రాండ్ పేరెంట్స్ వరకైతే గుర్తుపెట్టుకొని వాళ్ళు తలుచుకోకుండా ఎవరు ఉండరు. అవును, కానీ అవును, ఆహ్, ఎవరు ఎవరి లైఫ్‌లో కూడా పితృకర్మలు తొలగిపోవట్లేదు. అంత అవును, ఈజీ కాదు. ఆ అవును, కర్మలు తీసేయడం అంత ఈజీ కాదు. మనం అవును, ఎన్నో దానాలు చేస్తుంటారు చాలామంది. అవును, దానాలు చేస్తుంటారు. అది చేస్తారు, ఇది చేస్తారు. ఏది చేసినా కూడా ఎంతో కొంత రిలీజ్ అవుతది. ఆ! కానీ పూర్తిగా రిలీజ్ అవ్వదు. అది అవును. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్‌లో రిలీజ్ అవుతదో, అప్పుడే హ్మ్. పూర్తిగా రిలీజ్ అవుతది. అవును. మనలో మొత్తం వాళ్ళు చాలా భాగం వాళ్ళే ఉంటారు. వాళ్ళ యొక్క హ్మ్. ఆలోచనలు, వారి యొక్క పనులు, వారి యొక్క అలవాట్లు, వారి అవును, యొక్క కర్మలే మనము. అవును. ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ అయ్యారో, చాలా హ్మ్. మటికి మనం రిలీజ్ అయిపోయినట్టు. అంతే. తర్వాత దీనివల్ల మన వచ్చే తరం మన పిల్లలకి ఈ భారాన్ని మనం ఇవ్వట్లేదు. ఆ! అక్కడికే కట్ జేసేస్తున్నాం. ఆ! దానివల్ల ఆ! వాళ్ళు వాళ్ళ దగ్గర భారం లేదు గాబట్టి వాళ్ళు ఇంకా తొందరగా ఆధ్యాత్మికతలో కానీ, భౌతికంలో కానీ వాళ్ళు చాలా ఫాస్ట్‌గా ఎళ్ళగలుగుతారు. అవును, మనం ఈ విధంగా కూడా ఆలోచించాలి. పిల్లలకి ఎప్పుడు భారం ఉండకూడదు. వాళ్ళకన్నీ ఆలోచించి అన్నీ చేస్తుంటాం గదా! అవును, అన్నీ అవును. అన్ని సౌకర్యాలుండాలి. లేదంటే వాళ్ళకి చాలా డబ్బులు సంపాదించి పెట్టాలనుకుంటాం గదా! పితృకర్మల్ని మనం క్లియర్ చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్ వాళ్ళకసలు. అది వాళ్ళు చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. చూసారా మీరు చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. మీకు పితృదేవతలది చాలా రిలీజ్ అయిందన్నారు. నాకు అవును. చాలా సంతోషం అనిపించింది ఈ వర్డ్ విని. అండ్ చాలా చాలా సంతోషం అమ్మ. చాలా చాలా అంటే నేను చేస్తున్నప్పుడు 2 డేస్‌కే నాకు వైబ్రేషన్స్ ఫస్ట్ రోజు కొంచెం వైబ్రేషన్స్, సెకండ్ రోజు విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చినప్పుడే నేను ఇందులో ఇంకా ముగ్గురిని జాయిన్ చేసేసిన. అంటే మీరు ఎందుకంటే వాళ్ళు గూడా ఈ సఫరింగ్‌లో ఉన్నవాళ్ళు. ఆ! ఈ పితృదేవతల సఫరింగ్ లో వాళ్ళు ఉన్న వాళ్ళొకటి, ప్లస్ వాళ్ళ పిల్లలని
పోగొట్టుకొని బాగా బాధపడుతున్న వాళ్ళు, హ్మ్. వాళ్ళకి ఇందులో చాలా హీల్ జరుగుతదేమో అన్న ఉద్దేశంతోటి ఒక ఇద్దరు ముగ్గురిని మీరు ఈ సెషన్స్ వరకైనా చేయండి కనీసం. హ్మ్. మీరంత పొద్దున మెడిటేషన్ చేయలేకపోతున్నాము అని ఇట్లా కనీసం ఈ సెషన్స్ వరకైనా మీరు చేయండి. మీకు చూడండి ఎంత రిలీఫ్ దొరికిద్దో అని. వాళ్ళు కూడా చేసి చాలా నాకు అంటే, మళ్ళీ ఫోన్ చేసి అంటే ఇప్పుడు చెప్పారు. రోజు ధ్యానం చేయకుండా ఆ! రోజు ధ్యానం చేయని వాళ్ళు కూడా ఈ ఆ! పితృ కర్మలకు సంబంధించిన ఈ సెషన్స్ చేయడం వల్ల ఉపయోగం పొందారు. అవును. వావ్! 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 వాళ్ళకు ధ్యాన పరిచయం లేనప్పటికీ గూడా మీరు ఆ! కనీసం జాయిన్ గాండి సెషన్‌లో. హ్మ్. జాయిన్ అవ్వండి. సెషన్‌లో జాయిన్ అయ్యి మేడం చెప్పేదాన్ని వినండి. మీకేం తెలియకపోయినప్పటికి. చెప్పేదాన్ని వినండి. మీకు జరిగే హీలింగ్ జరిగిపోయిద్ది. మీకేది కావాలనో అది జరిగిద్ది. అది బాబాజీ చూసుకుంటారు. గురువులు చూసుకుంటారు. మీరు దాని తర్వాత వాళ్ళు ఫోను చేసి ఏదో కొంచెం తృప్తిని పొందినట్టు, హాయిగా ఉన్నట్టు, కొంచెం భారం దిగిపోయినట్టుగా వాళ్ళు నాకు మళ్ళీ ఫోను చేసి చెప్పారు నాకు. వావ్! చూడండి ఏం అట్లా. చేయలేదు. జస్ట్ ఒక గంట కూర్చున్నారు అంతే యూట్యూబ్‌లో అవును. కనెక్ట్ అయ్యి. అంతే ఆ! కదా! మనమేం అంతే. ఖర్చు పెట్టలేదు. ఒక 1 అవును. అవర్ టైమ్ ఇచ్చాం ప్రతిరోజు ఒక అంతే. 10 రోజుల పాటు. అంతే. దానికి వాళ్ళు చానా అంటే నిజంగా మేడం చెప్పిన దాంట్లో ఇంత ఉంటది పితృదేవతలదని మాకు తెలియదు. కానీ మాకిదంతా జరుగుతుంది. కూర్చున్నప్పటికి కూడా జరిగిపోయింది అననంటే అయితే అమ్మ ఒక మాట అన్నది కదా! మీకు తెలిసినా తెలియకపోయినా ఈ సెషన్‌లో పాల్గొన్న వాళ్ళందరికీ ఇవన్నీ జరిగిపోతున్నాయి అని. అవును. సునీతమ్మ వాళ్ళు అవును. దాన్ని హ్యాపీ ఫీల్ అయిపోయారు. అవును ఇదంతా ప్రాసెస్ జరుగుతా ఉన్నది. అంటే మా పితృదేవతలు కూడా మాకు ఆశీర్వచనాలు ఇచ్చిన్లు. మేము కూడా హీల్ అయిపోతున్నాము అన్నట్టుగా. వాళ్ళు అంటే ఆ భారాన్ని కూడా వాళ్ళు అంటే దించుకున్నట్టుగా ఫీల్ అయిపోయిండ్రు వాళ్ళు. హ్మ్. ఏదో తెలియని భారం పోయినట్టు ఫీల్ అయింది కాబట్టే వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు వాళ్ళే ఫోను చేసి సెషన్స్ అయిపోయిన తర్వాత, "నువ్వు మంచి సెషన్స్ గురించి చెప్పినావు. మాకే చాలా అద్భుతంగా ఉన్నదిది. నాకు భలే" అంటే తను డిప్రెషన్‌లో ఉన్నామె హ్యాపీగా మాట్లాడితే మనకెంత హ్యాపీ ఫీల్ అయితాం. అవును. తన తను చాలా హ్యాపీగా ఫోను చేసి మాట్లాడినప్పుడు ఓకే. అద్భుతం అని. మెడిటేషన్ తెలియని వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే వాళ్ళకి ఏ కొంచెం మనము చెప్తే వాళ్ళు చేయకపోని గాని ఒక మేలైతే జరిగింది కదా! హ్మ్. అవును. హ్మ్. కరెక్ట్. బట్ వాళ్ళు వాళ్ళ అనుభూతి కూడా చెందారు కదా! చెందారు ఏదో గదా! జరిగింది మా లోపల నుంచి ఆ! ఏదో రిలీజ్ అయింది, రిలీఫ్ అయ్యాము అని రిలీఫ్ అయ్యాం. అదే తెలియదు. కానీ వాళ్ళకి చెప్పరావట్లే. కానీ రిలీఫ్ అయితే జరిగింది వాళ్ళకి. హ్మ్. ఆ! వ్యూవర్స్ కోసమండి. ఇక్కడ మనకి అథెంటిక్ లైట్ సెంటర్‌లో పితృదేవతలకు సంబంధించిన సెషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవ్రీ ఇయర్ బాబాజీ టైమ్ ఇచ్చి డేట్ ఇస్తారు. ఆ టైంలో జరుగుతూ ఉంటాయి. బట్ రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే పితృదేవతలకు సంబంధించిన సెషన్స్ ఎప్పుడైనా చేయొచ్చని చెప్పారు బాబాజీ. సో, అవి సెషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు చేయాలి అనుకుంటే కింద కమెంట్స్‌లో పెట్టండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పితృదేవతలు కర్మలు రిలీజ్ అవ్వడము. మనం ఎన్నో విషయాల్లో అడ్డుగోడలనమాట అవి ఆ కర్మలు. ఆహ్, లైక్ ఎగ్జాంపుల్ మన రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫెర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, పిల్లలు మన మాట వినకపోవడము, అల్లరి చేయడము, పెద్దవాళ్ళ మీద అరవడము, ఇట్లా ఎన్నో సమస్యలు మన ఇంట్లో మనం చూస్తూ ఉంటాం కదా! వీటన్నిటికి కూడా చాలా మటికి పితృకర్మలు రిలీజ్ చేయడం వల్ల మీరు చాలా రిలాక్సేషన్, రిలీఫ్ పొందుతారు. మీకెవరైనా చేయాలని అనుకుంటే కనుక కమెంట్స్‌లో పెట్టండి. సెషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. థాంక్ యూ. ఓకే. లక్ష్మి గారు. నెక్స్ట్ హోమం గురించి కూడా మీరు చాలా చెప్పారు. హోమం అందరూ చేయొచ్చా అండి? ఎవరైనా చేయొచ్చా? లేడీస్ కూడా చేయొచ్చా? అందరూ చేసుకోవచ్చు. అందరూ చేసుకోవచ్చా? అందరూ చేసుకోవచ్చు. ఓకే. మరి లేడీస్, జెంట్స్, పిల్లలు అందరూ చేసుకోవచ్చు. మనమైతే ఇదివరకు అథెంటిక్ లైట్ సెంటర్‌లోకి రాకముందు అదెవరో ఆహ్, పెద్ద పెద్ద పూజారులు వాళ్ళు ఆ! మాత్రమే చేసేది. అది ఇంట్లో చేసే విషయం కాదు. ఎవరైనా చేస్తే గుడిలో వెళ్లి కూర్చొని కాసేపు దండం పెట్టుకొని వచ్చేయాలనే ఆలోచన అవును. విధానం ఉండేది మనకి. అవును. కానీ ఇప్పుడు బాబాజీ ఎలా క్రియేట్ చేశారంటే, ఇంత కొన్ని పిడకలు తెచ్చుకోండి, ఒక ఆ! అగ్ని పాత్ర తెచ్చుకోండి, కొంచెం నెయ్యి అవును. తెచ్చుకోండి అంతే. అక్కడ చాలు. చాలు. స్వాహా చెప్పండి చెయ్యండి. అంతే. ఎంతో క్లీనింగు ఆరో క్లీనింగ్ జరిగిపోతుంది. ఇల్లు అవును. క్లీనింగ్ జరిగిపోతుంది. ఇంట్లో గూడా చాలా ప్రశాంతంగా ఉంటది. హ్మ్. హ్మ్. ఓకే. ఇప్పుడు మనం ఎవరైనా మన ఇంటికొచ్చినప్పుడు గూడా ఆహ్, అంటే మన ఇంటికి బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు గూడా ఎంత హాయి ఫీల్ అవుతా ఉన్నారంటే వాళ్ళు. ఆ! అబ్బా! ఆ! ఆనందంగుంది.
మీ ఇంట్లో చాలా బావుంది. మీ ఇంట్లో చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. హాయిగా ఉంది. ఆ! అసలు చూడండి చికాకు ఇది ఏం ఇది లేదు. చాలా రియల్. బయట నుంచి ఎవరో వచ్చి కూడా ఆ! చెప్తున్నారంటే అవును. సంథింగ్ జరుగుతుంది కదా! ఏదో అవును. అవును. సంథింగ్ ఏదో మనకు తెలియకుండా మొత్తం బాబాజీ మొత్తం క్లియర్ చేసేస్తున్నారు. క్లీన్ చేస్తున్నారా? ఆ! తర్వాత మనం కలిసాము. హ్మ్. మనం 20 రోజులు ట్రిప్‌కెళ్ళాము. మహావతార్ బాబాజీ కేవ్స్‌కి, చార్ధామ్‌కి వెళ్ళాము. అవును. ఫస్ట్ టైమ్ అక్కడ కలిసాం మనం. మీరు సునీత అమ్మను కూడా అక్కడే కలిసారు. అవును. సో, ట్రిప్‌లో నేను పర్సనల్‌గా మిమ్మల్ని చూసాను. హ్మ్. చాలా అద్భుతమైన యాక్టివేషన్స్ జరిగాయి మీ లోపల. ఆహ్, సో, మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. లైక్ ఎలా ఏంటి జరిగిందనేది. హ్మ్. సో, మీరు నాకు ఒక, ఒక ఎక్స్‌పీరియన్స్ జెప్పారు. ట్రిప్‌కి వచ్చే ముందు నేను సునీత అమ్మని అడిగాను. ఆ! ఆ ఎక్స్‌పీరియన్స్ జెప్పండి. అయితే నాకేదో ఒక మూల కొంచెము డౌట్ ఉండేది. అప్పుడప్పుడు అంటే బుర్రకొస్తాయి గదా! లేనిపోని ఆలోచనలన్నీ. మళ్ళీ ఇన్ని జరుగుతుంటే గూడా ఇదంతా నిజమా? నమ్మాలా? వద్దా? అన్నట్టుగా కొన్ని కొన్ని జరుగుతా ఉంటాయి గదా! అయితే ఆ రోజు మెడిటేషన్‌లో 3 గంటలకి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు సునీత అమ్మ ఎవరెవరు గురువులు కనెక్ట్ అవుతున్నారో మనకి చెప్తా ఉంది. అయితే నాకు వేరే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు గురువులు. వేరే పేర్లొస్తున్నాయి నాకి. అయ్ అయితే అయితే నేనేమనుకుంటున్నా సునీత అమ్మ చెప్పే గురువులు ఏంటి నాకు వేరే గురువులు కనెక్ట్ అవుతున్నారు. అమ్మ వేరే గురువుల పేర్లు చెప్తుంది. అంటే సునీత అమ్మ సడెన్‌గా ఎంబటే ఏం చెప్పేసిందంటే కొంతమందికి వేరే వేరే గురువులు వాళ్ళకి పర్సనల్‌గా కనెక్ట్ అవుతున్నారు అంది. ఓకే. ఓకే. ఆ! అనంది. అనంగానే ఓకే. అయితే నాకు వేరే పర్సనల్‌గా వస్తున్నారు గురువులు. వీళ్ళు నాకు ఏదో చెప్తున్నారు అని అనుకోని మళ్ళీ ఇప్పుడు అమ్మ చెప్పింది పర్సనల్‌గా కనెక్ట్ అవుతున్నారని. అయితే సునీత అమ్మ మీరే నాకు కనెక్ట్ అవ్వండి. నేను పూర్తిగా 100% నమ్మేస్తాను నేను అననంటే సునీత అమ్మ వైబ్రేషన్స్ కనెక్ట్ అయిపోయాయి నాకు. ఓకే. సునీత అమ్మ వైబ్రేషన్స్ కనెక్ట్ అయిపోయినాయి. నేను సునీత అమ్మతో మాట్లాడుతున్నాను మెడిటేషన్‌లో. ఏమన్నానంటే, "అమ్మ నేను ట్రిప్‌కొస్తున్నాను కదా! నాకు మీరు హెల్ప్ చేస్తారా? నాకు కొంచెం ప్రాసెస్‌లో ఎక్కడనో నేనింకా కొంచెం స్ట్రక్ అయితున్నాననే ఫీలింగ్ ఉంది నాకు లోపల. ఎక్కడనో ఆగుతున్నాను నేను. నాకు స్ట్రక్ అయితున్నాను. మెడిటేషన్‌లో నాకు కొంచెం పెయిన్స్ వస్తున్నాయి ఈ మధ్యనే. కొంచెం అమ్మ నాకు మీరు ట్రిప్‌కి నేనొస్తున్నాను గదా! నాకు మీరు హెల్ప్ చేస్తారా?" అని నేను సునీత అమ్మని అడిగా మెడిటేషన్‌లో అక్కడ కూర్చున్నప్పుడు. "ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నేను" అని చెప్పింది. ఓకే. ఓహ్! గ్రేట్. గ్రేట్. "నువ్వొస్తున్నావు కదా! నేను ఖచ్చితంగా హెల్ప్ జేస్తానని" చెప్పింది. ఓకే. సంతోషం అని అనుకున్నాను. ఖతం మళ్ళీ ఆ ప్రాసెసింగ్‌లో ఆ పొద్దున అయ్యే మెడిటేషన్ ఆ ప్రాసెస్‌లోకి ఎళ్ళిపోయాను మళ్ళీ ఇంకా. మీరు ఇప్పుడు చెప్పారు కదా! మీకు వేరే మాస్టర్స్ కనెక్ట్ అయ్యారని, ఆ! అలాగే సునీత అమ్మని తలుచుకోగానే ఆవిడ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారని, ఆ! మీరు కనెక్ట్ అయ్యారు వాళ్ళు కనెక్ట్ అయ్యారని చెప్తున్నారు. అది హ్మ్. మీకెలా తెలుస్తుంది? అంటే ఈయన రామకృష్ణ పరమహంస కనెక్ట్ అయ్యారు. ఆ! ఈయన కృష్ణుడు కనెక్ట్ అయ్యారు. మీకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారది? నా ఇన్నర్ వాయిస్ చెప్తుంది. లోపల నుండొస్తుంది నాకి. ఓకే. నా ఇన్నర్ నుండొస్తుంది. నేను మాట్లాడట్లేను స్వాతి. కానీ నా వాయిసే నా కడుపులో నుంచి వినబడుతుంది నాకు. హుహుహుహు. సో, మీకు నాకు ఆ ఎనర్జీ కనెక్ట్ అవ్వగానే వాళ్ళెవరు అనేది మీ లోపల నుంచి చెప్తా ఉంటది ఒక వాయిస్. నా లోపల నుండి ఒక వాయిస్ నాతో మాట్లాడుతుంది. ఓకే. హ్మ్. వీళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇది జరుగుతుంది నీకు అని చెప్తా ఆ! ఉంటుంది. యెస్. ఓకే. సునీతమ్మ కనెక్ట్ అయినప్పుడు అట్లనే కనెక్ట్ అయ్యారు. అవును. ఓకే. సునీత అమ్మ ఎనర్జీస్ వచ్చేసాయి. సునీత అమ్మ కనెక్ట్ అయిపోయింది. నాకర్థమైపోయింది. నాకు ఏ గురువులు కనెక్ట్ అయిండ్లో ఎట్లా వచ్చిందో, సునీత అమ్మని అడగంగానే సునీత అమ్మ వచ్చింది గూడాను సునీత అమ్మ వచ్చేసింది. హ్మ్. ఆ! మాట్లాడుతుంది. నేను మాట్లాడిన దానికి నాకు సమాధానం వస్తుంది. హ్మ్. ఆ! అంటే మీరేం మాట్లాడట్లే. అంటే నోట్‌తో కాదు మీరు ఆలోచనలు పంపిస్తున్నారు మీ థాట్స్‌ని. ఆ! నా థాట్స్ పంపించినప్పుడు నా ఇన్నర్ నుండి ఎట్లా వస్తుంది అననంటే, నా వాయిస్ నా లోపల నా కడుపులో నుండి నాకు వినబడుతుంది. ఓహోహో! ఓకే. నా లోపల నుంచి ఇప్పుడు నాకు వినబడుతుంది. మీరు యాక్చువల్లీ ఇది సిల్లీగా అనిపించొచ్చు. మీకు హిందీ అర్థం కాదసలు. సునీత అమ్మకి కాదు. తెలుగు అర్థం కాదు. ఆ! మరి మీరిద్దరు ఎలా మాట్లాడుకున్నారు? అంటే సోల్‌కదే ఉండదు. ఓహ్! ఓకే. సోల్‌కు భాషలతోటి భేదమేం లేదు. అన్నొస్తాయి సోల్‌కి అన్ని భాషలొచ్చేస్తాయి. ఓకే. ఓకే. నేను తెలుగులో మాట్లాడి సునీతమ్మ నాకు తెలుగులోనే సునీతమ్మ తెలుగులోనే ఆన్సర్ ఇచ్చింది నాకు.
ఓ, ఆ గ్రేట్. నేను తెలుగులోనే మాట్లాడాను, తెలుగులోనే చెప్పింది నాకు. ఇంకొకటి మీరు ఒకటి నాతో షేర్ చేసుకున్నారు. మీరు ఇలా సెషన్ జరుగుతున్నప్పుడు వేరే మీ మొబైల్ వేరే దగ్గరికెళ్ళి కనెక్ట్ అయిపోవడము. ఆ. ఆహ్, ఆ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి షేర్ చేయండి. మా ఏం వ్యూయర్స్‌కి. జరిగిందంటే ఇట్లా బాడీలో నాకు పెయిన్స్ వస్తున్నాయి. అది నా గత జన్మలో ఉన్న ఒక కర్మ. హ్మ్. నాకు పెయిన్స్ వస్తున్నాయి. పెయిన్స్ వస్తున్నప్పుడు నేను బాబాజీతోటి అనుకున్నాను నేను, ఎందుకు ఇంత పెయిన్స్ వస్తున్నాయి? నా గత జన్మలో అంత కర్మ ఏం చేసుండాను? మళ్ళీ నేను చూసుకున్న జన్మలన్నీ అద్భుతంగా ఉన్నాయి. అంత పెద్ద కర్మలు చేసినయి ఏం కాదవి. అన్ని ఆధ్యాత్మికంగానే ఉన్నాయి ఆ జన్మలు కూడా. మీరు చూసుకున్నవన్నీ కూడా స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్న జన్మలే చూ చూసుకున్నారు. చూసుకున్నాను నేను. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇంత ఏం చేశామని నాకు ఇంత పెయిన్ వస్తా ఉన్నది అనేది నాకు అర్థం కావట్లే. ఏమి కొంచెం అన్నా ఎక్కడనన్నా నాకు కొంచెం దొరికితే దాన్ని ఏదో హీల్ చేసుకోవడానికన్నా ప్రయత్నం చేస్తాం కదా! ఏదో ఒకటి. ఎందుకింత పెయిన్ వస్తుందనేది అర్థం కాక ఎంత పెయిన్ వచ్చిందంటే ఆ రోజు ఏడుపొస్తుంది నాకు. హ్మ్. అయితే అక్కడ సెషన్‌లో కూర్చున్నప్పుడు బాబాజీ నాకేం చెప్పారనంటే, ఇది నేను ట్రిప్‌కి రాకముందుకు జరిగింది నాకు. ఓకే. ట్రిప్‌కి రాకముందుకు ఒక 2 మంత్స్ బ్యాక్ బాబాజీ చెప్పారు నాకు. సునీత అమ్మ సెషన్‌లోనే సునీత అమ్మది సెషన్ ఓపెన్ చేసి పెట్టుకొని మెడిటేషన్‌లో కూర్చున్నాను నేను. 5 మినిట్స్ అయింది. 5 మినిట్స్ అట్లా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇది ఆటోమేటికల్లీ ఇందులో నుంచి వేరే దాంట్లోకి జంప్ అయిపోయి ఒక వాయిస్ వస్తుంది. అది సునీత అమ్మ వాయిస్ కాదు. ఒక ఫోర్స్‌డ్ వాయిస్. నాకేదో చెప్పాలనుకునే ఒక వాయిస్ వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే ఇదేంటి మళ్ళీ గిట్ల జంప్ అయిపోతుందని మళ్ళీ కట్ చేసేసి అంటే చూసేసరికి సెషన్ ఏముంటుంది కానీ వాయిస్ వాయిస్ వేరే వేరేదొస్తుంది. వాళ్ళదొస్తుంది. సునీతమ్మది వే రావట్లేదు. రావట్లేదు. వేరేదొస్తుంది. అరే! ఇట్లా ఉంటుందేంది అని లేదని మా సార్ దాంట్లో కూడా దాంట్లో సార్ కూడా ఉన్నారు. మా సార్ కూడా జాయిన్ అయ్యి ఉన్నారు దాంట్లో. అయితే సార్ దాంట్లో పెడతాను. నా మొబైల్ ఏదో స్ట్రక్ అయితున్నట్టుంది అని సార్‌ది తీసి మా సార్‌ది పెట్టుకున్నాను మొబైల్. పెట్టి దాంట్లో జాయిన్ అయిపోయాను. అందులో మళ్ళీ కాసేపు కాంగానే 2 మినిట్స్ అట్లా కాంగానే మళ్ళీ సేమ్ వాయిస్ మళ్ళీ వస్తుంది నాకు. అరే! ఏంటి ఇట్లా వాయిస్ వస్తుంది అని చార్ట్ తీసేసి పక్కకు పెట్టేసి, లేదు నాదే మంచిగా సెట్ చేసుకొని పెట్టుకుంటాను మళ్ళీ అని, మళ్ళీ దాంట్లో నుంచెళ్ళి బయటకొచ్చేసి, మళ్ళీ జూమ్‌ని మళ్ళీ ఆన్ చేసి, మళ్ళీ సెషన్‌లో మళ్ళీ జాయిన్ అయ్యాను. ఒక 2 మినిట్స్ తర్వాత బాబాజీ ఏమన్నారంటే, అది బాబాజీ వాయిస్. నాకు ఫోర్స్‌డ్ వాయిస్ తోటి అది ఎంత క్లియర్‌గా ఫోర్స్‌గొస్తుంది ఆ వాయిస్. వచ్చేసి బాబాజీ వాయిస్ అది. బాబాజీ చెప్పడానికి ట్రై చెప్తున్నారు. చేస్తున్నారు. చెప్తున్నారు. ఆ! ట్రై చేస్తున్నారు. ఇప్పుడేం చెప్తున్నాడనంటే గట్టిగా మాటలు ఆ రకంగా మాటలుగా మాట్లాడకుండా, ఇప్పుడు నీకు ఈ మాటలు వినబడుతున్నాయంటే, నువ్వు వినే సమయం ఆసన్నమైందని అర్థం. అనొచ్చిందది. మీరు వినట్లే కదా! మార్చేస్తున్నారు కదా! ఇంకా గట్టిగా చెప్పారు. బో గట్టిగా చెప్పారు. వినాలి ఇవి ఈ ఇప్పుడు మాటలు వినాలని. ఈ మాటలు వినాల్సిన సమయం వచ్చిందని అర్థం. అని అనంగానే ఖతం కామైపోయి ఇంక కూర్చున్నా. ఏం మాట్లాడతారో విందాము అని. అని కూర్చున్న తర్వాత బాబాజీ చెప్పారు. నీ జీవితంలోకి ఇంకొక వ్యక్తొస్తారు. అది ఆడైనా కావచ్చు, మగవైనా కావచ్చు. ఒక గురువు నీ జీవితంలో ఒక వ్యక్తొస్తారు. తన ద్వారా నువ్వు ఇంక కొంచెం ముందుకు వెళ్తావు. ఓకే. నువ్వు ఇంక కొంచెం ముందుకు వెళ్తావు. నీకు గురువులు చాలా వరకు హెల్ప్ చేస్తారు నీకు. నువ్వు చేయాల్సిన వర్క్ ఉంది. హ్మ్. నువ్వు చేయాల్సిన వర్క్ ఉంది. నువ్వొక అద్భుతమైన సోల్. నువ్వు చాలా వర్క్ చేయాల్సిందుంది. నీకొక గురువొచ్చి సహాయం చేస్తారు. నీకు భగవంతుని యొక్క ఆశీర్వచనాలున్నాయి. నేను తప్పకుండా నీకు సహాయం చేస్తా అనే ఒక వర్డ్స్ ఇవన్నీ నాకు బాబాజీ చెప్తా ఉంటే వినుకుంటూ కూర్చున్నా. సో, మీకు ఆహ్, పొద్దున్న 3 గంటల సెషన్‌లో వేరే జరుగుతుంటే, ఇక్కడ బాబాజీ మీకు సెపరేట్‌గా ఆ! అయ్యి మీకంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓకే. ఇచ్చుడు అయిపోయిన తర్వాత మళ్ళీ సునీత అమ్మ వాయిస్ వచ్చేసి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టేసింది అందులోనే. ఓహోహో! అంటే ఒక ఆ! కొంత టైము బ్రేక్ అయింది. తర్వాత ఆ! మళ్ళీ ఈ సెషన్ కనెక్ట్ అయిపోయింది. సెషన్ కనెక్ట్ అప్పుడు అయిపోయింది. బాబాజీ నేనే మీతో మాట్లాడుతున్నంత సేపు సునీతమ్మ వాయిస్ వినపడలే మీకు? వినపడలేదు. వాహ్! ఆ! బాబాజీ వాయిసే వినపడింది. ఆ తర్వాత నేనేమనుకున్నా, లేదు ఒకవేళ ఇదేమన్నా సెషన్‌లో పెట్టారా ఈ వాయిస్‌ను ఒకవేళ అని రామ్ సార్‌కి సెషన్‌లో పాల్గొనే వాళ్ళుంటారు కదా! ఆ! ఆ! వాళ్ళకి మధ్యలో ఫోను చేసి వేరేదేదన్నా పెట్టారేమో, వాళ్ళే పెట్టారేమో ఆ! అని అని డౌటొచ్చింది. తెల్లారిన తర్వాత సార్‌కి ఫోను చేశా. ఫోను చేస్తే, "సార్ ఇవాళ సెషన్‌లో మీరున్నారా? మెడిటేషన్ చేసారా మీరని?" "ఆ! చేసినా గదా!" అన్నా. అనంటే, "పొద్దున్న ఏమన్నా వేరే వాళ్ళది
ఆ మేల్ వాయిస్ ఏమొచ్చింది, సునీత అమ్మ వాయిస్ కాకుండా మగవాళ్ళ వాయిస్ ఏదన్నా వచ్చిందా వినబడిందా? అట్లేం లేదు కదా మేడం. అట్లేం రాలేదు కదా, సునీత అమ్మదే వచ్చింది కదా. అవునా, అంటే మీకు ఎవరిది వినబడలేదా అని అంటే, లేదు వినబడలేదు నాకు అన్నాను. ఓకే, మరి నాకు ఇట్లా అయింది సార్ అని అంటే, బాబాజీ తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది మేడం అన్న. మీరు మొత్తానికి అప్పటికి నమ్మలే. కన్ఫర్మ్ చేసుకున్నారు వేరే వాళ్ళ నుంచి. ఆ కన్ఫర్మ్ చేసుకున్నాను. అంటే మరి ఒకవేళ పెట్టారా దీన్ని? లేదు. అక్కడే ఇప్పుడు రామ్ సార్ని అడిగాను. ఇంకా నేను ఇక్కడ చెప్పిన ఒక అర్ణవ గారు అనే వాళ్ళు ఉన్నారు, తనని కూడా అడిగాను నేను. అడిగితే అట్లా ఏం రాలేదు కదా, సునీత అమ్మే మాట్లాడింది కదా అని అన్నారు. ఇది నాకే బాబాజీ సపరేట్ గా చెప్పేసిండు అన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను కదా. ఏంటి, ఎవరు నన్ను ముందుకు తీసుకెళ్తారు, ఇంకా ఎవరు దొరుకుతారు నాకు, ఎట్లా వెళ్ళాలి ముందుకు అని ఆలోచిస్తున్న టైంలో బాబాజీ చెప్పారు నాకు. సో, మరి మీ లైఫ్‌లో బాబాజీ చెప్పినట్టు వచ్చారా ఆ పర్సను? ఆ వాళ్ళే సునీత అమ్మ. ఓకే. 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 సో, వాళ్ళే అలా మీరు కలిసారు సునీత అమ్మని. ఉమ్.